అయ్యో గోల్డ్ రేట్ ఫుల్ హైలో ఉంది. ఏది ఏమైనా ఇప్పుడే కొనాలి. వెళ్ళి మా ఆయనతో మాట్లాడతా. లేదంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కి ఫుల్ పెరిగిపోద్ది. బుజ్జి గోల్డ్ రేట్ చూడు రోజు రోజుకి ఎంత హైకి వెళ్ళిపోతున్నాయో. ఏది ఏమైనా నువ్వు గోల్డ్ కొనాలి బుజ్జి. ఏది ఎంత చూపించు. చూసావా ఎంత పెరిగిందో. ఓకే అయితే ఏం చేయాలి ఇప్పుడు? కొనాలా ఇంత గోల్డ్? ఎంత హైలో ఉన్నప్పుడు ఎవరైనా గోల్డ్ కొంటారా? మరి ఇంకెప్పుడు ఎవరో తగ్గితే కొంటారు కానీ హైలో ఉన్నప్పుడు ఎవరైనా కొంటారా చెప్పు అసలు? చాలా రేట్ మళ్ళీ తగ్గిందా, మళ్ళీ పెరిగిపోద్ది ఫుల్ గా. రేపటికి ఈ 1 day లోనే ఎంత పెరిగింది చూసావా? ఎవరు చెప్పారు పెరిగిపోద్దని? అంటే పెరిగిందంటే నువ్వు పెరిగిపోద్దని ఫిక్స్ అయిపోయావా? 2011 లో ఎంత ఉండేది తెలుసా? గ్రామ్ బంగారం ధర 3000 ఇలా ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? 14,000 ఉంది. అంటే అప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఎంత కాస్ట్ డబుల్ అయి ఉండేది. ప్రతిసారి అంతే అడుగుతున్న, ప్రతిసారి నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇయర్ అని ఇప్పటి వరకు అసలు అలా డిలే చేస్తూనే ఉన్నావు. ఇంకా డిలే చేసావు అనుకో జీవితంలో మనం గోల్డే కొనలేము. ఇంకా నీ ఇష్టం. అంటే ఏం కాదు, ఇయర్ బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ లో ఏమైనా తగ్గిస్తారేమో చూడాలి. ఏం తగ్గించడు. బడ్జెట్ లో గోల్డ్ తగ్గిస్తే ఇప్పటికి ఎప్పుడో తగ్గిపోయి ప్రతి ఇయర్ తగ్గుతూనే ఉండాలి కానీ పెరగదు గోల్డ్ రేట్. ఓకేనా? ఏమో ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తగ్గింది అని చెప్తారు కదా బడ్జెట్ లో. చూసి ఫోన్ చేసి చెప్పారు ఏటా నిర్మలా సీతారామన్ కాదు, జస్ట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అందుకని ఇప్పుడు అవన్నీ నాకు తెలియదు అబ్బా. కొంటావా కొనవా? చూపించి ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎంత ఉంది కాస్ట్. ఓకే చూడు. షేర్ మార్కెట్ చెప్పినట్టు చెప్తున్నా పెరిగిపోతుంది అది ఇది అనేసి. షేర్ మార్కెట్ బాగా తెలిసినోడు కూడా ఎంత రిస్క్ చేయడేమో. నువ్వు నాకు ఇంత హైలో కొన. గోల్డ్ షేర్ మార్కెట్ పక్కన పెట్టు, గోల్డ్ ఎలా పెరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు కొంటావా కొనవా? సరే ఇప్పుడు ఏంటి, గోల్డ్ హైలో ఉన్నప్పుడే కొనమంటావు. కావాలంటే ఈ రేట్ చూడండి, నెక్స్ట్ వీక్ చూడండి, ఇది నా మాట గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఇదే టైంకి రేట్ పెరగకపోతే అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి. ఓకేనా? సరే నెక్స్ట్ వీక్ ఎందుకు, నెక్స్ట్ 3 days లో చూద్దాం. ఓకే కానీ ఇప్పుడు మాత్రం కొనాలి షూర్ గా. ఏంటి ఇప్పుడు కొనాలి అప్పుడు కొనాలా? అప్పుడు కొనమనట్లేదు, అప్పుడు పెరుగుద్ది, ప్రాఫిట్ లో ఉంటామని చెప్తున్నాను. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చెయ్యు అని నీకు ఇప్పుడే కాదు మ్యారేజ్ అయిన నుంచి చెప్తున్నాను. సరే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే డబుల్ అయ్యి ఉండేది. అప్పుడు కొనమంటే కొనలేదు. పద, నాకు సంబంధం లేదు ఇప్పుడే. తప్పదు. సరేలే మరి ఇంకేం చేస్తావు, నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కాబట్టి మరి ఇంక నేను వద్దని అనలేదు. ఓకే థ్యాంక్ యూ. పద ఈవినింగ్ వెళ్దాం. ఓకే సరే ఇప్పుడు కొంచెం నవల్ చదువుతున్నాను, కొంచెం ఈవినింగ్ వెళ్దాం. సరేనా? ఇప్పుడు టైం ఎంత అయింది? 2 అయింది కదా. ఈవినింగ్ 6 o'clock వెళ్దాం, కొంచెం చల్లగా ఉంటుంది. ఓకేనా? భారీగా తగ్గిన బంగారపు ధరలు. ఓహో ఏంటి 2 or 3 days లో గోల్డ్ రేట్ ఎంత డ్రాపా? ఇదేంటిది ఇలా స్వింగ్ అవుతుంది గోల్డ్ రేట్? మా వైఫ్ మూడ్లో స్వింగ్ అయినట్టు అవుతుంది గోల్డ్ రేట్ కూడా. అప్పటికే చెప్పాను ఇప్పుడు కొనొద్దు అంటే వినలేదు, హైలోనే కొందాం అన్నది. షట్. బుజ్జి రా ఒకసారి చూడు. ఏంటి? చూడు ఒకసారి రా, చూడు ఇదే, నువ్వే చూడు. గోల్డ్ ఎంత డ్రాప్ అయింది కాస్ట్. నేను అప్పటికి చెప్పాను హైలో ఉంది, అవసరం ఇప్పుడు వద్దని చెప్పాను. అప్పటికి బడ్జెట్ తర్వాత కొందామన్నావా, బడ్జెట్ రిలీజ్ అయింది, గోల్డ్ కూడా అలానే తగ్గింది. నువ్వు చెప్తే వినలేదు. అసలు అలా ఎలా తగ్గింది? నేను ఫుల్ కాన్ఫిడెంట్ తో చెప్పాను, అలా తగ్గకూడదే. ఏమంటది నీ కాన్ఫిడెన్స్ కి గోల్డ్ కాస్ట్ కూడా తగ్గిపోయింది. అర్థమైందా? ఇప్పుడు చివరికి ఏమైంది చెప్పు, హైలో కొన్నాం, లోలో న్యూస్ చూస్తున్నాం. అందుకే చెప్తే వినాలి. అప్పుడప్పుడు అప్పుడే కొనేద్దాం అని చెప్పి పరిగెడతావు. అందుకే కొంచెం ఆలోచించమని చెప్తాను. కొంచెం మనీ ఉంటే చాలు, కొనేద్దాం పదా అంట. అయినా నేను చెప్పింది లాజిక్ తో, అర్థమవుతుందా? గోల్డ్ ఆల్వేస్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అబ్బా, దానిలో ఏముంది. అయినా ఈ 2 days లో తగ్గింది. ఇప్పటికిప్పుడు గోల్డ్ తో ఏం చేస్తావు? ఇప్పటికిప్పుడు తగ్గింది కాదు, ఏదైనా 20,000 30,000 మిగిలేదు కదా, ఇంక దేనికైనా వెయిట్ చెయ్యబ్బా. ఇంకొక 1 year పోతే పెరుగుద్ది, దానిలో ఏముంది. 2012-13 లో కొనుంటే ఇప్పుడు డబుల్ అయ్యేది. నేను అప్పటి నుంచి చెప్తున్నాను, కొనలేదు. ఇప్పుడు ఈ 2 days లో తగ్గేసరికి ఇంకా షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేయాలేంటి? నేనేదో అన్నాను ఆ రోజు. నువ్వేమన్నా గుర్తు తెచ్చుకో. వీక్ ఇదే టైంకి రేట్ పెరగకపోతే అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి. ఓకేనా? అర్థమైంది కదా.
అది కొంటామని అన్నాను, అందులో నువ్వు ఏముంది? ఆ కాన్ఫిడెన్స్ చూసి నేను సరేలే అన్నాను. ఇప్పుడు చూస్తే చూడు ఎలా అయింది. నాకేమైనా తెలుస్తుందా చెప్పు? ఏదో స్టాక్ మార్కెట్ లో బాగా చూసావా, స్టాక్ మార్కెట్ లో బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినంత కాన్ఫిడెంట్ వాళ్ళు కూడా ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పరేమో, నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు ఆ రోజు. అంటే ఏం లేదు, ఒక 20,000 30,000 మిగిలితే ఇంకేదైనా దేనికైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం కదా అని బా చిన్న- ఇప్పుడు వెయిట్ చేయి, ఇంకా 2 years పోతే అది పెరుగుద్ది. ఒకవేళ ఇప్పుడు ఇంకా తగ్గితే అయితే పద కొందాం ఇప్పుడు, పద. ఇంకా తగ్గదు, తగ్గితే ఇప్పుడు తగ్గుద్ది మళ్ళీ పెరుగుద్ది, దానికోసం నేను ఎందుకు? మళ్ళీ ఇప్పుడు కొనమంటున్నావు ఏంటి? మళ్ళీ మొన్నే కదా హైలో కొన్నాం, హైలో కొనాలి, లోలో కూడా కొనేయాలి. ఇప్పుడు అయి నువ్వే అంటున్నావు కదా తగ్గినప్పుడు కొందామని, తగ్గింది కదా పద కొందాం అంటున్నా. ఏంటి అప్పుడే కొత్త స్ట్రాటజీనా? స్ట్రాటజీయా? అదే నీ ప్లాన్ లో నేను ఎలా ఉన్నానో తెలుసా? ఈఎంఐ కట్టుకునే బ్యాచ్ లో ఉంది నాది పరిస్థితి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఈఎంఐ కట్టుకునే బ్యాచ్ లో ఉంది నాది పరిస్థితి. అర్థమవుతుందా? నవ్వుతున్నాయండి, అసలు నవ్వేలా వస్తుంది? అది 20,000 30,000 గురించి ఎంత ఆలోచిస్తున్నాను తెలుసా? అది సేఫ్ నీకు తెలీదు, నీకు చెప్తున్నాను కదా, మనీ ఇంపార్టెన్స్ తెలియదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఎందుకు ఇంపార్టెన్స్ తెలియదు అబ్బా, ఇంకా విత్ ఇన్ 1 year లో అది డబుల్ అవ్వకపోద్ది అలా అడుగు. చూద్దాం, డబుల్ అవుద్దో ట్రిపుల్ అవుద్దో చూద్దాం, నాకెందుకు లేకపోతే gold value పూర్తిగా తెలీదు. తగ్గిపోతుందో కూడా చూద్దాం మరి. అంత సీన్ ఏం లేదులే. 2 hours later. ఏంటిది గోల్డ్ రింగ్ లా ఉంది? ఇంత టైం డిస్కస్ చేసాము గోల్డ్ మనీ యొక్క ఇంపార్టెన్స్ గురించి, గోల్డ్ ఇంత కాస్ట్ పెరిగిందని నేను బాధపడుతుంటే తినొచ్చి చూడండి ఎక్కడికైతే అక్కడే గోల్డ్ రింగ్స్ అన్ని పడేస్తుంది. చెప్తే అసలు విందు, అర్థం చేసుకోదు, ఇంపార్టెన్స్ తెలియదు మనిషికి అసలు. సరే దీనికి ఇలా కాదు, గోల్డ్ రింగ్ నేను దాచేస్తాను, దాచాక ఇప్పుడు చెప్తాను దాని సంగతి ఏంటో. చూసారు కదా గోల్డ్ రింగ్ మా వైఫ్ ఎలా పెట్టేసిందో. సో నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి డిస్కషన్ ఎలా ఉంటుందో, గట్టిగా ఉంటుంది చూడండి ఈసారి, తగ్గేదే లే అసలు. ఓకేనా?